వచ్చి ముందు కూర్చో. రారా మేడం గారు. అన్నయ్య గారు కొంచెం వెనక్కి వెళ్ళారంటే మా మూడో కొడుకు మూడో కొడలు వచ్చి కూర్చుంటారు. రే చూస్తారేంట్రా, నువ్వు ముందుకొచ్చి కూర్చోరా. రారా వచ్చి ముందు కూర్చో. రా మధు, పూజ మధ్యలో లేవకూడదు. నీ అమ్మ వాళ్ళు పాపం పారిపోరు. పూజ అయిపోయాక వాళ్ళతో తీరిగ్గా మాట్లాడుకుందు గాని ముందు పూజ చెయ్యి. అదే మీరుండాల్సిన అసలు స్థానం. మధు, ఇలా పట్టుకుని అలా వెయ్యాలి. మాస్టర్ గారు మీరు కూర్చోండి. పర్వాలేదులేమ్మా. ఏంటి నా ముందు కూర్చుంటే బాగోదని ఆలోచిస్తున్నారా? అయ్యో పర్వాలేదండి. ఒకప్పుడంటే బతకలేని బడి పంతులు, ఇప్పుడు బతక నేర్చిన ఈ అనసూయ వియ్యంకుడు. కాబట్టి ధైర్యంగా కూర్చోండి. ఓ కింద చాపలేదని ఆలోచిస్తున్నారా? చూసారా, ఇల్లు పోగొట్టుకుని బికారుల్లాగా బజారుల్లో బతికేవాళ్ళు. చాపలేకపోయినా కూర్చోడానికి ఏంటి నొప్పి? నామోసినా మీ కర్మ. నిలబడండి. ఈ అవమానం భరించడం కంటే వెళ్ళిపోతామండి. బట్టలు పెట్టి పెడతాం.